హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో రాగి పిండితో ఇలా ఫ్లఫీగా దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అండ్ అలానే వీటిలోకి కాంబినేషన్గా టమాటో కారం చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్గా ఇచ్చినా కూడా వేడివేడిగా హ్యాపీగా తినేస్తారు. ఇంకా వీటి ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి సూజీ రవ్వని వేసుకోండి. వీటిని మనం ఇడ్లీకి కూడా యూజ్ చేస్తాం కదండి, వీటిని మనం ఇడ్లీ రవ్వ అని కూడా అంటూ ఉంటాము. ఈ రవ్వని ఒక కప్పు నిండుగా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. సూజీ రవ్వకి బదులుగా నార్మల్ వైట్ ఉప్మా రవ్వని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదే కప్పులో ఒక కప్పు నిండుగా రాగి పిండిని వేసుకుని అందులోనే 1/4 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. పుల్లటి పెరుగు వేసుకున్నా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వాటర్ని వేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. బాగా 1/2 అవర్ నానినట్లయితే కనుక మనకి మిక్సీ పట్టుకోవటానికి వీలుగా బాగుంటుందన్నమాట. సో వీటిని ఒకసారి బాగా కలిపి ప్లేట్ పెట్టుకుని 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇలా నానేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులోకి 3 పచ్చిమిర్చిని తుంచుకుని వేసుకుని ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అందులోనే కొన్ని వెల్లుల్లిని కూడా వేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసిన టమాటోల్ని వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని బాగా దగ్గర పడేంత వరకు కూడా వీటిని ఇలానే మగ్గించుకోవాలన్నమాట. ఇలా టమాటోలన్నీ కూడా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి చల్లగా అయ్యేలోపు మనం ఇందాక నానబెట్టుకుని తీసుకున్న రవ్వ రాగి పిండి మిక్స్ని ఒకసారి తీసుకుని మిక్సీ పట్టేసుకుందాం. అందుకు ముందుగా మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకుంటూ వాటికి తగినంత వాటర్ని కొద్దిగా గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఒక్కసారిగా యాడ్ చేసినట్లయితే ఎక్కువ అయిపోతుంది. సో గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకుని వీటిని ఒక బౌల్లోకి వేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. మనం నార్మల్గా దోశ పిండిని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదేలాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ వీటిలోకి పోపు వేసుకోవడానికి స్టవ్ మీద కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు అలానే 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుని ఇప్పుడు ఆవాలు జీలకర్ర బాగా వేగేంత వరకు ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకుని తీసుకున్న పచ్చిమిర్చి అలానే కరివేపాకును కూడా కట్ చేసుకుని వేసుకోండి. అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఇలా 1 నిమిషం పాటు ఉల్లిపాయలు వేగేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందాక మనం గ్రైండ్ చేసుకుని తీసుకున్న దోశ పిండిలోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసుకుని తీసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఇందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. అండ్ అలానే కొద్దిగా 1/2 టీ స్పూన్ వంట సోడాని కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఈ పిండి మనకి మరీ థిక్గా కాకుండా మరీ థిన్గా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. ఇలా అన్నిటిని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని 1 నిమిషం పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం వేయించుకుని తీసుకున్న టమాటోలు అలానే పచ్చిమిర్చిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని వీటిలోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేయకుండా ఇలానే గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని వీటిలోకి పోపు వేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఇలా లోతుగా ఉన్న కడాయిని పెట్టుకుని అందులోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఇలా లైట్గా హీట్ అయిన తర్వాత ఇందాక మనం కలుపుకుని తీసుకున్న దోశ పిండిని ఇలా మధ్యలోకి వేసుకుంటే అదే స్ప్రెడ్ అయిపోతుందండి. మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వీటి మీద మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి వీటిని ఇలా నిదానంగా టర్న్ చేసేసుకోండి. ఇలానే టర్న్ చేసిన తర్వాత కూడా వీటి మీద మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని పక్కకు తీసేసుకోండి. అంతే అండి, మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశల్ని కూడా ఇలానే ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటూ 2 నిమిషాల తర్వాత టర్న్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ పక్కకు తీసేసుకోండి. అంతే అండి, చాలా హెల్దీ అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు ఈ విధంగా ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రసన్నాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.